రోజు ఉదయం చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మనకి మారేడుమల్లి చింతూరు మధ్యలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్లి, సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్లి అక్కడ వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్ తో కలిపి 37 మెంబర్స్ అందులోనే ప్రయాణం చేస్తున్నారు, 2 డ్రైవర్లతో కలిపి. అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఇంకొకరు, నరసింహపల్లి విలేజ్ తానవనంపల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్ గా 5 మహిళలు 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది.